అంటే 'కేసునాథ్' గారితో 'పూర్ణోదయ' మూవీ క్రియేషన్స్ ప్రయాణం ఎలా జరిగిందంటే, హ్మ్. ఆయనతో ఒక సినిమా తీయడం, హ్మ్. బయటికెళ్ళి ఇంకో సినిమా తీసుకురావడం, మళ్ళీ ఆయన దగ్గరికి రావడం. ఆ! 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 ఇది ప్యారలల్‌గా చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అవునవునండి. అలా తర్వాత జరిగిన ఒక అద్భుతం 'శంకరాభరణం.' యెస్. యెస్. అంటే యెస్. నోటి నుంచి ఆ మాట వస్తుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. అసలు 'శంకరాభరణం' ఆన్ బోర్డ్ ఎలా అయింది? అది నాకు ఆ సినిమా స్టార్ట్ అవ్వకముందు జరిగిన ఆ జర్నీ గురించి కాస్త మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్‌గా అండి ఇప్పుడు 'సిరిసిరిమూ' తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికే మా నాన్నగారెళ్ళి ఆయనతోటే చేద్దామని, సార్ ఇది మొన్న 'సిరిసిరిమూ' అయిపోయింది కదా! ఇప్పుడు మేము 'పూర్ణోదయ' బ్యానర్ పెట్టాం. హ్మ్. అది కూడా వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారి నాన్నగారే ఆ బ్యానరు ఓకే. నేమ్ రాయించింది. మాకు సినిమాలన్నిట్లికి ముహూర్తాలు ఇయన్నీ కూడా ఆయనే పెట్టేవారు. ఓకే. అది చాలా మంచి ఆహ్, ఇది అది ఆయన ఇయన్నీ జరిగినాయి అన్నీ మాకు బాగా. నమ్మకం మాకు సార్. ఆయన. సో, అలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఇది మీరు మీరు నెక్స్ట్ సినిమా మీరు చెప్తే స్టార్ట్ చేస్తామంటే, నాగేశ్వరరావు నాకు ఇప్పుడు చాలా బిజీగా ఉంది నిజంగా ఇంకో 2 సినిమాలు ఇయి ఉన్నాయి. హ్మ్. అది అయిపోవాలి అప్పుడు దాకా అది చేయలేమంటే, ఈ లోపల మీరు ఒక పని చేయండి ఇంకో సినిమా చేయండి. హ్మ్. చేసి అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నారు. సరే. అలా 'తాయారమ్మ బంగారయ్య' అవును. అది మంచి హిట్ అయిపోయింది మా అవును. పూర్ణోదయలో. అవును. దాని నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నాన్నగారు అప్పుడు మళ్ళీ ఎళ్ళి ఆయనకి సినిమా ఫస్ట్ ఆయనకే చూపించింది విశ్వనాథ్ గారికే హ్మ్. ఆ సినిమా కూడా. అది. సార్ ఇది అయిపోయింది కదా! మనం అనుకున్నాం ఇదంటే నాగేశ్వరరావు ఒక మంచి లైన్ ఉంది. అది నలుగురు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారది. అబ్బా! ఆ సబ్జెక్ట్. హ్మ్. మ్యూజికల్ హ్మ్. సినిమా. ఆహ్, ఒక ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ముసలాయన విద్వాంసుడు, సంగీత విద్వాంసుడి మీద కథ. ఒక నా ఒక నాట్యకర్త ఆవిడ, నాట్యకారిణి. హ్మ్. వాళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అది. ఆహ్, బట్ చాలా చాలా రిస్క్ ఇది. ఎందుకంటే విన్న నలుగురు ప్రొడ్యూసర్లు కూడా అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు. సార్. వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం. ఇది మీ అసలు లైన్ చెప్తానని చెప్పారు. హ్మ్. ఇది మనం నాకు బాగా 100% ఓకే సార్ అన్నారు మా నాన్నగారు. అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి. కథ మీద నమ్మకం. విశ్వనాథ్ గారి మీద. నమ్మకం అండ్ కథ మీద నమ్మకం హ్మ్. ఆయనకి. హ్మ్. హ్మ్. అలాగా మళ్ళీ చెప్పారు ఆయన. ఇంకొక 2, 3 రోజులు ఒక 1 వీక్ ఆయనతో టైం తీసుకోండి మీరు. హ్మ్. ఆలోచించండి బాగా. హ్మ్. ఎందుకు రిస్క్ ఇప్పుడే మొన్న హిట్ చేశారు ఈ సినిమా. మంచి సినిమా అయ్యింది. 2 హిట్లు అప్పటికి వరుసగా. అప్పుడు ఇంకొకసారి ఆలోచించుకోండి అంటే లేదు లేదు ఇంకో ఇదే లేదండి మనం చేస్తున్నాం అన్నారు. హ్మ్. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయిందండి. కథా చర్చలు ఎవరు జంధ్యాల గారు హ్మ్. మాటలు ఇది కరెక్ట్‌గా టోటల్‌గా ఆ సినిమా మొత్తం 12 పేజీలు నుంచి 15 పేజీల్లో ఉంది డైలాగ్. అంతేనా? మొత్తం అంతా సైలెన్సే హ్మ్. ఎక్కువండి. డైలాగ్ వెర్షన్ అంటే అంతే ఉంటుంది టోటల్‌గా. ఒక మాక్సిమం 20 పేజీలో ఎంతో అంతే. హ్మ్. అలాగే వేటూరి గారు. హ్మ్. వేటూరి గారిని విశ్వనాథ్ గారే తీసుకొచ్చారు స్టార్టింగ్. అప్పుడు 'ఓ సీత' కథలో ఒక 2 పాటలు అలాగా. 'సిరిసిరి' మూవీలో ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ హ్మ్. వేటూరి సుందరరామూర్తి గారు. అక్కడి నుంచి ఆయన బిజీ అయిపోయారు టోటల్‌గా. అవును. అది. అలాగే ఆహ్, ఈ ఈ శంకరాభరణంకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని సింగిల్ కార్డ్ ఆయనే మొత్తం. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఒక గురు శిష్యులాగా ఉండేవారండి. సార్. అది మొత్తం విశ్వనాథ్ గారంటే జంధ్యాల గారికి కానీ, వేటూరి గారికి కానీ అందరికీ బాగా ఆహ్, గురువు శిష్యుల అనుబంధంలాగా అయితే ఉండేది. 'శంకరాభరణం' సినిమా అది హ్మ్. షూట్‌కి వెళ్ళక ముందు హ్మ్. ఆ సినిమాలో హీరోగా ముందుగా కృష్ణ గారిని, కృష్ణంరాజు గారిని పెద్ద పెద్ద స్టార్స్‌ని అనుకున్నారట నిజమేనా అది? కృష్ణ గారు కాదండి. శివాజీ గణేషన్ గారిని అనుకున్నారండి. ఓకే. తర్వాత కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటది అని ఓకే. అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని అనుకున్నది. హ్మ్. గుమ్మడి గారిని కూడా ఆహా! ఓకే. అనుకున్నది. ఓకే. కానీ తర్వాత డైరెక్టర్ గారే అన్నారు, దీనికి ఇమేజ్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ అయితే బావుంటది. అంటే అక్కడ ఆర్టిస్ట్ కనపడకూడదు. హ్మ్. 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 శంకర శాస్త్రి గారు కనపడాలి. అలాగా అనంగానే నాన్నగారు హ్మ్, అందరూ ఎవరైతే బావుంటారో అనుకుంటుంటే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు హ్మ్. ఒక ఆయన్ని సజెస్ట్ చేశారు. ఆయన అప్పుడే 'రారా కృష్ణయ్య' అనే ఒక సినిమా చేస్తున్నారు. హ్మ్. ప్రొడ్యూసర్‌గా హ్మ్. ఆయన. చేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన చేశారు 'సోమయాజులు' గారని. హ్మ్. చాలా బావుందంటే నాన్నగారు వెంటనే మేమందరం నాటకాలు ఆడేవాడు మాకు బాగా ఫ్రెండ్ ఆయన హ్మ్. అని. ఆ సినిమా చూపించారు విశ్వనాథ్ గారికి. వెంటనే నెక్స్ట్ డే ఆయన్ని పిలిపిచ్చేసి మేకప్ టెస్ట్. మేకప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్. ఆయనకి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు? అంటే ఎంత చాలామందిని అనుకున్నారు అంతా ఇదని.
ఎవరు వద్దు మంజు భార్గవి గారు యాక్ట్ చేద్దాం అంటే అందరూ షాక్. ఇదేంటిది మంజు భార్గవి ఆవిడ అంటే అప్పుడు ఆవిడ ఇమేజ్ వేరేలాగా ఉండేది అప్పుడు. కరెక్ట్. అది ఇది పవిత్రమైన క్యారెక్టర్ ఎలాగా ఇది ఉంటుందంటే ఆవిడ గొప్ప నాట్యకారిణి. ఎవరు కూచిపూడిలో అదే నేషనల్ లెవెల్ ఆవిడ చాలా ఇంటర్నేషనల్ దీనికంతా పెద్ద పెద్ద ఆ, ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ సార్. ఎక్కడెక్కడో. ఇది ఆవిడ చాలా మంచి నాట్యకారిణి ఆవిడ అనేటప్పటికి నాన్నగారు ఓకేని సార్, అన్నిటికీ ఓకే నాన్నగారు. ఎందుకంటే బాగుంది అయితే ఆయన ఇక్కడ కాన్ఫిడెంట్ ఉంటారు. చిన్న ఇంటరప్ట్ సార్, సారీ. యాక్చువల్గా సోమయాజులు గారు ఆ, ఈ సినిమాకి ఆన్బోర్డ్ అవ్వడానికి కారణం పైకి అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సజెషన్ అని చెప్తారు కానీ బట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి డైరెక్టర్ గారికి చెప్పించింది ఏడిది నాగేశ్వరరావు గారే. అదో పక్క ఇది ఉందండి అది టోటల్గా. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాన్నగారు ఇదే చెప్పారు అనమాట. ఇది అడిగారు బాలు గారిని, అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే నేను చెప్పలేను అంటే డైరెక్టర్ గారితో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేరు ఈయన. ఎందుకంటే భయం, గౌరవం అన్నీ అండి. ఇంకా అప్పుడు బాలు గారే విశ్వనాథ్ గారితో చెప్పారు ఇలాగా. చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అంటే చెప్పించడం అనేది ఇండైరెక్ట్గా కరెక్టే అది. అలాగ ఆయన, మంజు భార్గవ్ గారు, తులసి వీళ్ళందరూ ఓకే అయిపోయింది. తర్వాత రాజలక్ష్మి గారి క్యారెక్టర్ సార్, ఆవిడకి చాలా మందిని చూసారు. వెరీ బిగినింగ్లో కూడా రాజలక్ష్మి గారిని కూడా టెస్ట్ చేశారు. అప్పుడు మోడర్న్ డ్రెస్లో వచ్చింది ఆవిడ. అది అవన్నీ రిజెక్ట్ చేస్తారు అప్పుడు టోటల్గా. తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు, బౌనా గారని ఎవరో ఉన్నారండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవారు అప్పట్లో. ఆయన చెప్పారు ఒక అమ్మాయి ఉంది బాగుంది ఇది అంటే, అప్పుడు హాఫ్ శారీ లంగా ఓణితోటి ఆవిడ వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు వెంటనే బాగుంది అమ్మాయి రాజలక్ష్మి క్యారెక్టర్ ఫైనలైజ్ అయిపోయింది. అలాగా చంద్రమోహన్ గారిని, ఈవిడి అల్లు రామలింగయ్య గారు, మన నిర్మలమ్మ గారు, వాళ్ళందరినీ విశ్వనాథ్ గారు నాన్నగారు ఇద్దరు అనుకునే అన్నీ ఓకే అయిపోయినాయండి. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విశ్వనాథ్ గారే ఒప్పించారు. అది ఎలాగా ఆయన క్లాసికల్ అయ్యి బాబాయ్ నేను ఇది అది గొప్ప పండితులు పాడే ఇది నేను న్యాయం చేయలేనేమో అని. విశ్వనాథ్ గారు లేదు మణి అని పిలిచేవారు విశ్వనాథ్ గారిని. విశ్వనాథ్ గారు బాలు గారిని మణి నువ్వు పాడతావు అదేదని. మళ్ళీ ఈయన కేవి మహాదేవన్ గారు ఈయన ఉండేవారు, ఆయన సహాయకుడు పుహళేంది గారు, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఆయన వీళ్ళందరూ కలిసి విశ్వనాథ్ డైరెక్టర్ గారు అందరూ బాలు గారిని ఒప్పించి పుహళేంది గారు ఆయనకి ప్రాక్టీస్ చేయించారు ఆయనతో, బాలు గారితో. అలాగా బట్ అక్కడి నుంచి ఆయన కెరీర్ మొత్తం మలుపు తిరిగిపోయింది కదా. ఆ రికార్డింగ్ అయ్యేదాకా ఆ నెల్లాళ్ళు ఆయన వేరే పాట పాడలేదండి బాలు గారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు తపస్సు దీనిలాగా చేశారండి అది ఆ సినిమా. విశ్వనాథ్ గారు సెట్లో ఇది ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మిగతా చోట్ల ఎక్కడైనా మీరు షూటింగ్కి వెళ్తే లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అది ఇది, ఇంకా లైట్ బేబీ లెఫ్ట్ బేబీ ఇది జూనియర్ రైట్ ఇలాగంటూ ఉంటారు. ఇది లైట్లు గీట్లకి. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ కెమెరా మీద చెప్తాడు అనమాట, వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్తారు వాళ్ళ అసిస్టెంట్లు వెళ్ళి. అలాగంతా అంటే ఆయనంటే ఉన్న గౌరవం, ఒక మంచి సినిమాకి వర్క్ చేస్తున్నాం అన్న ఆనందం ఇవన్నీ కలిసే అక్కడ అలాగ డిసిప్లైన్డ్గా ఉండేదండి వాతావరణం షూటింగ్లో. ఏ షూటింగ్లో కూడా పెద్ద సౌండ్స్ ఏం ఉండేవి కదండి, నాయిస్లు ఏం ఉండేవి కాదు అంత. సార్ ఒక మంచి రోజున మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే అద్భుతాలు ఆనందాలు మాత్రమే కాదు కష్టాల గురించి కూడా మాట్లాడుకున్నాము. శంకరాభరణం అనగానే మనందరికీ ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్, ఒక అజిరామరం మన గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇలా అనుకుంటాం. బట్ షూటింగ్ అయితే అంత ఈజీగా నడవలేదు, అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఆ రోజుల్లో చాలా రిస్క్, అంత బడ్జెట్తో ఆ సినిమా తీయడము చాలా అంటే రిలీజ్కి ముందు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. రిలీజ్కి ఇబ్బంది పడ్డది ఓకే అండి. ఇది బడ్జెట్ విషయంలో మాకు 12 లక్షలు అండి అప్పుడు బడ్జెట్ అది సినిమా. అంటే బ్లాక్ అండ్ వైట్కి కొంచెం తక్కువ అయ్యేది అప్పుడు. ఇది కలర్ ఇది అంటే అప్పట్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్లు వస్తున్నాయి ఇంకా అప్పటికి. ఇవి కలర్ ఇది ఫిలిం కూడా ఎక్కువ ఎక్స్పోజేషన్ ఏం లేదు ఇది టోటల్గా.
ఎందుకంటే బాలు మహేంద్ర గారు కెమెరామెన్, గొప్ప కెమెరామెన్ ఆయన. ఇది బడ్జెట్ పరంగా అంటే నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఏం పెరగలేదు. అంటే నేను అనేది ఆ కాస్ట్కి డిస్ట్రిబ్యూటర్ లెక్కల ప్రకారం చెప్తున్నాను. అదే ఎందుకంటే ఈ సినిమా అయిపోయింది టోటల్గా, బడ్జెట్లోనే ఎంత అయింది అనుకున్న దీంట్లోనే. ఈ ఫస్ట్ కాపీ వచ్చింది, బిజినెస్ అనేది జీరో అండి. శంకరాభరణంకి డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫ్రీ ఇది లేదు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్ పద్ధతిలో చేసేవారు కదా, చేసేవారు రిలీజ్లన్నీ. దానికి కూడా ఎవరు లేరు. టోటల్గా చాలా ఎన్నో షోలు వేయడం, అందరూ అద్భుతం సినిమా అదే కాళ్ళ మీద పడిపోవడం, సినిమా ఆడదు, క్లాస్ ఇలాగా బయ్యర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఆయనకి ఏదో నచ్చి నెల్లూరు దాకా తీసుకున్నారు. ఓకే. అలాగా కర్ణాటక ఒక ఆయన ప్రభు గారని, కేఆర్ ప్రభు గారని, ఆయనకు బాగా నచ్చింది. 6 లక్షలకు 4 లక్షలకు ఎంతకో తీసుకున్నారండి ఆయన ఆ సినిమా. నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా రాకపోతే లింగమూర్తి గారు అండి, ఎవరు మన లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు, ఆయన చూసి మేము రిలీజ్ చేస్తాం సినిమా, మాకు నమ్మకం ఉందని ఆయన అలాగా రిలీజ్ చేసి, మేము ఆ సినిమా ఏమాత్రం రివర్స్ అయినా మేము ప్లాట్ఫామ్స్. అంటే యాక్చువల్గా నేను వేటూరి గారి అబ్బాయిని ఒక వారం రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశాను, రవిని. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. బట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నది మా ఇద్దరికి తృప్తి తీరట్లా శంకరాభరణం గురించి. అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. అందరం అంటాము కే. విశ్వనాథ్ గారు, లేకుంటే సోమయాజులు గారు, వేటూరి గారి మా నాన్నగారి పాటలు, మహాదేవన్ గారి సంగీతం ఇట్లా అంటాం కానండి, ఆ సినిమా ఏమాత్రం అటు ఇటు అయ్యుంటే ఏడిత నాగేశ్వరరావు గారి పరిస్థితి అది అసలు మాటల్లో చెప్పలేము. ఆ రోజు కూడా ఆయన అంతే నమ్మకంగా నిలబడ్డారు. అటువంటి టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన. ముందు శంకరాభరణం అందంటే ముందు ఆయనకి దండం పెట్టాలి మనం అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన మాటలు అన్నారు. అంటే వాళ్ళు అంటే మా ఒక వయసు తక్కువ కదా సార్. అవునవును, ఇలాంటి పెద్దలు చెప్తే తెలుస్తుంటాయి. సో అంత రిస్క్ ఏంటండి అది. విశ్వనాథ్ గారు కూడా అప్పుడు బాధపడ్డారు. బట్ అబ్బా నేను అనవసరంగా మీతో చేయించానా అన్నట్టుగా ఒక మాట కూడా అనిస్తారు ఆయన పాపం. లేదు డైరెక్టర్ గారు, నాకు నా నమ్మకం ఉంది, అవుతుందండి, మనకేమి ఇది లేదని అని అలాగా మొత్తానికి రిలీజ్ అయిందండి. ఫస్ట్ డే హైదరాబాద్కి వచ్చారు నాన్నగారు, విశ్వనాథ్ గారు. థియేటర్ అంతా చీకటిగా స్టార్ట్ అయిపోయింది సినిమా. నాగేశ్వర గారు జాగ్రత్త, కాళ్ళు తొక్కేస్తారు మమ్మీతో అందరం జనం అని, ఇదే చూసుకుని వెళ్ళండి అలాగే సీట్ దగ్గరకని. అలా చూసి కాసేపటికి వెలుగు వచ్చింది. అలాగా అదే లైట్లో చూసేటప్పటికి షాక్. మొత్తం 10 మందో 20 మందో ఉన్నారన్నట్టు థియేటర్ మొత్తం థియేటర్లో. వీళ్ళకి డల్ అయిపోయారు టోటల్గా ఇద్దరు.